ముందున్నటువంటి మా సోదరులకు సోదరిమణులకు పేరు పేరున తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం తరఫున నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ గత ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తిరిగి మళ్ళీ వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమించేందుకు దానికి డిపిఓగా నామకరణం చేసి దాన్ని ఆప్షన్ పద్ధతులలో వాళ్ళు కోరి ఆ తర్వాత వారికి కావాల్సిన పద్ధతిలో నియామకాలు చేపట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంట్లో భాగంగా 16వ తారీఖు వరకు దీని గడువును విధించడం జరిగింది. తిరిగి మళ్ళీ 26వ తారీఖు వరకు కూడా వెసులుబాటు కల్పించారని పత్రికల ద్వారా తెలుసుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడా మనకు ఈ గ్రామ రెవెన్యూ అధికారుల వ్యవస్థ నుంచి మనం దూరమై 4 సంవత్సరాలు అవుతుంది దగ్గర. ఎందుకంటే ఈ వ్యవస్థ రద్దయిన తర్వాత పూర్తిగా మనం రెవెన్యూ వ్యవస్థతోనే కట్ ఆఫ్ అయిపోయినాం. అంటే దూరం అయిపోయి అసలు ఇప్పుడు ఆ పహణి అనేది ఇంకా దానికి సంబంధించిన వివరాలు ఏదో కొన్ని విషయాలు తప్ప మనకు అనేక విషయాలకి మనం దూరంగా ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి జీపీఓలుగా మనం వెళ్ళే ముందు ఒక అవగాహన ఈ రెవెన్యూ వ్యవస్థ మీద, ఈ రెవెన్యూ పరిపాలన మీద, అదేవిధంగా ఈ ఉద్యోగ బాధ్యతలు, మానవ సంబంధాలు, వీటన్నిటి మీద పూర్తిగా అవగాహన కల్పించాలనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతోనే మన రాష్ట్ర అధ్యక్షుల వారు ఒక మంచి నిర్ణయం తీసుకొని అందరికీ ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే మనం అందరం ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఉద్యోగ సంఘం ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వానికి వ్యతిరేక దిశలో వెళ్ళి గతంలో ఎప్పుడో ఒక 3 దశాబ్దాల క్రితం ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాలతో విభేదించి హక్కులు సాధించినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎప్పుడైనా ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉండి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి ప్రభుత్వం ద్వారా జీవోలు తెచ్చుకొని ఆ జీవోలు తెచ్చిన వాటిలో మనకి ఏమన్నా అనుకూలంగా లేని వాటిని సవరణ చేసుకునేందుకు మనం అంతా కష్టపడి మనం గౌరవ లచ్చిరెడ్డి గారి ద్వారా ఈ హక్కుల సాధనకు కృషి చేస్తున్నాం. అందులో భాగంగానే మనకు గౌరవ లచ్చిరెడ్డి గారి ద్వారా ఈ జీపీఓ వ్యవస్థ రావటం అనేది వారి ద్వారానే ఇది సాధ్యమైంది. ఎందుకంటే ప్రభుత్వం డైరెక్ట్ అసలు మనకి ఊసే లేనటువంటి పరిస్థితుల్లో లచ్చిరెడ్డి గారి ద్వారా ప్రభుత్వం డైరెక్ట్గా సీఎం గారితో మాట్లాడి మళ్ళీ తిరిగి పూర్వ విఆర్ఓలు ఎవరైతే ఉన్నారో వివిధ శాఖల్లో వాళ్ళని ఆప్షన్ పద్ధతులలో తీసుకునే విధంగా ముందుకు తీసుకురావడం జరిగిందనమాట. ఇది ఫ్రెండ్లీ గవర్నమెంట్ ద్వారా జరుగుతుంది. ఎందుకంటే మనం ప్రభుత్వానికి వ్యతిరేక దిశలో కాదు, ప్రభుత్వానికి అనుకూల దిశలో మనం ప్రయాణం చేసి ఈ హక్కుల్ని సాధించుకునే క్రమంలో ఉన్నాం. దీనికి కొంతమంది మన మిత్రులు కోర్టుకు వెళ్ళటం, అదేవిధంగా అనేక రకాల ప్రకటనలు చేయటం, మొబైల్స్లలో మెసేజ్లు పెట్టడం చేయటం జరిగింది. ఆ మిత్రులకు నా యొక్క ఈ వేదిక మీద నుంచి సందేశం ఏంటంటే, ఒకళ్ళ ఇష్టం లేనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇష్టం లేనట్టు ఉండండి, కానీ మంచిగా వ్యవస్థలోకి వెళ్ళే వాళ్ళ న్యాయం జరుగుతూ ఒక్కొక్కళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏముందా, జీవో సవరణ చేయటమే కదా. జీవో ఇచ్చారు, ప్రభుత్వం తలుచుకుంటే నిమిషాల మీద పని. ఏముంది, సీసే గారు ప్రభుత్వం ఆదేశాలతోనూ సీసే ఎల్ఏ గారికి మళ్ళీ దాన్ని సవరణ చేసి ఇవ్వమంటే నిమిషాలలో పని జరిగేది. అది అవుతుంది. దానికోసం మన అన్నగారు గరికోపేందర్ గారు చాలా కష్టపడుతున్నారు. ఆ విషయం అందరికీ తెలుసు. చాలామంది అంటున్నారు, మన మిత్రులు, నేను పేర్లు చెప్పను కానీ కొంతమంది మన మిత్రులు అంటున్నారు, గరికోపేందర్ అన్నతోని అనేక సంవత్సరాలు జర్నీ చేసినటువంటి మిత్రులు అంటున్నారు కదా, అసలు వాళ్ళు ఏం చేశారు, ఏం సాధించారంటారు. మీరు ఒకసారి ఆలోచిస్తే మన వ్యవస్థలో మనం ఆనాడు రంగరాజు గారికి వ్యతిరేకించి అన్న ఈ సంఘాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనం అనేక జీవోలు సాధించాం. ఆ జీవోలు కూడా ఎవరి పేరుతోనే వెలువడ్డాయి, గరిక ఉపేందర్ రావు గారి పేరుతోనే జీవోలు వెలువడ్డాయి. ఇవాళ మనం ప్రమోషన్ ఛానల్ కానివ్వండి, వేతన సవరణ కానివ్వండి, ఇంకా ఏ జీవోని తెచ్చుకున్నప్పటికీ కూడా గరిక ఉపేందర్ గారి నాయకత్వంలో పోరాటం చేసి ప్రభుత్వం ద్వారా జీవోలు తెచ్చుకున్నాం. మరి ఇలా విమర్శించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నేను అంటాను చాలా మంది చాలా సందేహాలు ఉన్నాయి.
వాళ్ళకి నేను ఒకటే సూటి ప్రశ్న వేస్తున్నా. మీరు అంటున్నారు, మీరు విమర్శ చేస్తున్నారు. మీరు విమర్శ చేసేటప్పుడు ఈ సంఘానికి లేకపోతే విఆర్ఓల సంఘానికి, విఆర్ఓ మిత్రులకి, సోదరిమణులకి ఎవరైనా మీరు ఏమైనా జీవోలు సాధించి మీరు తెచ్చిపెట్టారా? మీ జీవోల ద్వారా ఈ విఆర్ఓలు ఎవరైనా బాగుపడ్డటువంటి వాళ్ళు ఉన్నారా? మీరు ఏమైనా సాధించినటువంటి విజయాలు ఏమైనా ఉన్నాయా? ఒక్కసారి మీరు వాట్సాప్లలో పెట్టండి. ఏదో పనికిరాని మెసేజ్లు, అది ఒక సోషల్ మీడియా ఒకటి వచ్చింది, అందులో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు, అందులో తెలుగు రాయరానోడు, తెలుగు చదవటం రానోడు కూడా మెసేజ్లు పెడతాడు. లేదు ఆ సెల్లులో ఒక ఆప్షన్ ఉంది, తెలుగు ఆప్షన్. ఆ తెలుగు ఆప్షన్లో మాట్లాడితే ఏది మాట్లాడితే అది వస్తుంది. దాన్ని బట్టి మెసేజ్లు అడ్డగోలుగా మెసేజ్లు పెడతారు. నేనంటున్న విమర్శ చేసే వాళ్ళకి నేనంటున్న 20 తెలుగు పదాలు నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా. 20 తెలుగు పదాలు డిక్టేషన్ చెప్తారు మన వెంకటేశ్వరరావు గారు, ఇక రిటైర్డ్ తహసీల్దార్ గారు. వారే తెలుగు పదాలు 20 చెప్తారు. తప్పుపోకుండా రాసేటట్టయితే అసలు నేను ఇప్పుడు నాకు ఇంకో 11 నెలలు ఉంది సర్వీసు, రాజీనామా చేస్తాను. తెలుగు పేపర్ చదవనండి చూసి తప్పు లేకుండా విమర్శ చేసే వాళ్ళని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా.